అక్టోబర్లో పంచాయతీ ఎన్నికలట. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా అప్పుడే రుణమాఫీ పూర్తయ్యాకే నిర్వహించే అవకాశం. సో అక్టోబర్లో పంచాయతీ ఎలక్షన్స్ అంటే ఇవాళ మనం జూన్లో ఉన్నాం. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అంటే ఇంకొక 4 నెలల సమయం అనమాట, 3 నెలల పైన సమయం. మరి ఈలోపుగా కులగణన చేస్తారా? ఈ పనికిమాలిన లింకులు బయట పక్కన పెట్టండి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి కాబట్టి అప్పుడు పెడతారని, అది మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు పెడతారని, రుణమాఫీ ఆగస్టు 15 కాబట్టి ఆ తర్వాత పెడతారని. ఫస్ట్ చేయాల్సింది కులగణన. కులగణన చేసి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకి వాళ్ళ జనాభా పద్ధతిలో వాళ్ళకి రావాల్సిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, కొన్ని వేలాది మంది బీసీలు ఇవాళ ఆ పదవుల్లో ఉండబోతున్నారు, ప్రజాప్రతినిధులు అవుతారు. ఒకవేళ మీరు కులగణన చేసి ఆ స్థాయిలో మీరు రిజర్వేషన్లు కనుక ఇవ్వగలిగితే. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది, కేసీఆర్ అనే దుర్మార్గుడు 30% పైన ఉన్న రిజర్వేషన్ని, బీసీ రిజర్వేషన్ని 23% తగ్గించిండు. అది మనం లెక్కలేసుకుంటే 18% పడిపోయింది. సో దీనివల్ల బీసీలు అన్యాయం అయిపోయిర్రు. మేము ఆ రిజర్వేషన్ని 42% పెంచుతామని కాంగ్రెస్ మొన్నటి తన మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పింది. సో ఈ రిజర్వేషన్లు పెంచకుండా ఎలక్షన్లు పెట్టడానికి వీలు లేదు. అసలు ఈ ఎలక్షన్స్ని టోటల్ బీసీ సమాజం అంతా ఒక బలమైన ఆయుధంగా ఎంచుకోవాలి. మీ దగ్గర డబ్బులు లేవు, రకరకాలుగా చేస్తారు. రేపు పొద్దున ఏం చేయబోతున్నారంటే, ఎంపీ ఎలక్షన్లకి మనకు టికెట్లు రావు, ఎమ్మెల్యే ఎలక్షన్లకి టికెట్లు రావు. ఎందుకు రావు? మీ దగ్గర పైసలు లేవు, మీరు గెలుపు గుర్రాలు కాదు. మీరేడా చేస్తారా? ఇట్లా ఉన్నది. సో మీరు వేలాది మంది సర్పంచ్లు కావడానికి, వార్డు మెంబర్లు కావడానికి, మున్సిపల్ చైర్పర్సన్లు కావడానికి, జెడ్పీటీసీలు కావడానికి, ఎంపీటీసీలు కావడానికి ఇంతకంటే అద్భుతమైన అవకాశం లేదు. మేము లీడర్లుగా ఎదగాలనుకుంటున్నాం, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువత ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి బరిలోకి దిగండి. ఇప్పటి నుంచే ప్రజల్ని కలుస్తూ పోండి. డబ్బులు అన్న విషయాన్ని పక్కన పెట్టండి దయచేసి. మీకు 50 ఓట్లే పడవచ్చు, 100 ఓట్లే పడవచ్చు. మీ నాయకత్వాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి ఇప్పటి నుంచే. మేము పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకపోతే రాబోయే 5 సంవత్సరాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని ఢీకొట్టలేము, ఎమ్మెల్యే ఎలక్షన్స్ని మనం ఢీకొనలేము. సో టార్గెట్ 2028 ఎలక్షన్, 29 ఎలక్షన్ని బేస్ చేసుకొని ఇప్పటి నుంచే మనం వర్క్ స్టార్ట్ చేయాలి. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మెజారిటీ ఎవరెవరైతే ఉన్నారో ఈ 90% పైగా ఉన్న జనాభాలో ఉన్న లీడర్లు కావాలనుకుంటున్న వాళ్ళు దయచేసి పోటీ చేయండి. ఎక్కడా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ అక్టోబర్లో పంచాయతీ ఎలక్షన్స్ దేనికోసం? మీరు ఫస్ట్ కులగణన చేసిన తర్వాతనే రుణమాఫియా ఇంకోట మాకు అక్కర్లే. కులగణన చేయాలి, రిజర్వేషన్లు పెంచాలి, ఎవరి జనాభా దామాషా పద్ధతుల వరకు రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే ఈ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టాలి. సరే, మీరు దీని వెనకాల ఇంకేదన్నా పొలిటికల్ ఆలోచన ఉంటే మీరు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఒక రాజకీయ ప్రయోజనం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. దాంట్లో కూడా ఏం తప్పలేదు. మీరు మంచి పని చేసి దాన్ని రాజకీయంగా వాడుకుంటే తప్పేవాడు అంటాడు? మీరు పంచాయతీ ఎలక్షన్స్ని పోస్ట్ పోన్ చేయడం వెనకాల రుణమాఫీ అని ఇంకోటో కాదు, కులగణన అంశం ఉండాలి. మీరు 3 నెలల్లో కులగణన కంప్లీట్ చేసి ఎలక్షన్స్కి వెళ్తారా? పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతే ఈ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో సర్కారు ఉన్నట్టుగా తెలిసింది. వాస్తవానికి లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత జూన్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే బీసీ రిజర్వేషన్ల విషయం తేలకపోవడం, కులగణనకి ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో తర్జన భర్జన పడుతోంది. కులగణన వివరాల ప్రకారం కాకుండా కేవలం ఓటరు జాబితాలో పేర్కొన్న కులాల వారీగా రిజర్వేషన్లను లెక్కగట్టి ఎన్నికలకు వెళ్తే కోర్టులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. మరోవైపు ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రుణమాఫీ పూర్తయితే ప్రజల్లో సానుకూలత పెరుగుతుందని ఆ పార్టీ భావిస్తోంది. అప్పటిలోగా కులగణన పైన స్పష్టత వస్తుందని, అక్టోబర్లో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. రిజర్వేషన్ల ఖరారుపైన సమాలోచన. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉన్నది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. బీసీలకు మాత్రం ఆయా రాష్ట్రాలు వాటి విచక్షణ మేరకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలు జరుపుతున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ కొన్నేళ్లుగా ఉన్నది. అయితే రిజర్వేషన్లు 50% కంటే మించకూడదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎవరు చెప్పింది ఇది?
ఇప్పుడు బీహార్లో కులగణన చేసిర్రు, వాళ్ళు కోర్టులో గెలిచిర్రు, రిజర్వేషన్ అమలు అవుతున్నది. ఎట్లా సాధ్యమైంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% రిజర్వేషన్ ఇచ్చిరు కదా, మరి ఏ కోర్టు ఆపలేదే? సీలింగ్ కథమైపోయింది కదా. 50% ప్లస్ 10% 60% అమలు అవుతుంది దేశంలో. సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది? అసలు మీరు ఈ రిజర్వేషన్లు ఎంత జనాభా ఉందో తేల్చకుండా ఎవరికి వాళ్ళుగా రిజర్వేషన్లు ఇట్లా పెంచుకుంటూ పోతే అర్హులైన వాళ్ళకి ఇబ్బంది జరిగే అవకాశం, అసలు లెక్కలు కదా మనకు తేలాల్సింది ఫస్ట్ అన్న కోణంలో సుప్రీంకోర్టు 50% అన్న లైన్ పెట్టింది. బీహార్లో వాళ్ళు కులగణన చేసి కోర్టులో వాదిస్తే గెలిచి వాళ్ళకి అక్కడ రిజర్వేషన్ అమలు అవుతున్నది. మీరు ఇదేం చేయకుండా ఏమనంటే ఈ పేపర్లలో ఎంతసేపు 50% మించొద్దు 50% మించొద్దు అని దొంగ వార్తలు రాయిస్తున్నారు. మీరు అన్ని పేపర్లు దీనిలో ఒకే గాడిని ఉంటాయి. నమస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నమస్తే తెలంగాణ, ఇంకే పేపర్ అయినా సరే ఏ పార్టీ మాట్లాడదు బీసీ రిజర్వేషన్ల గురించి. మీరు చూడండి. దీంతో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధ విధానంలో జనాభా దామాషా ప్రకారం పోగా మిగిలింది బీసీలకు కేటాయించాల్సి రావడమే సమస్యగా పరిణమించింది. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి పక్కాగా అమలు చేయాలి, ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న అంశం కాబట్టి. వాళ్ళకు పోగా మిగిలినవి బీసీలకు ఇస్తారు. ఈ విధానం కోసం అయితే ఓటరు జాబితాను పరిశీలించి వివరాలు సేకరిస్తే రిజర్వేషన్లు నిర్ణయించవచ్చు. అయితే అప్పుడు తమకు రిజర్వేషన్ తగ్గిందనే అంశంపైన బీసీలు సహా ఎవరైనా కోర్టుకు వెళ్తే మొత్తం ఎన్నికలపైన ప్రభావం పడే అవకాశం ఉన్నది. కోర్టుకు ఎవడు బోడు, ఒక్కొక్కరిని గల్లాబట్టి అడుగుతాడు. ఒకవేళ మీరు అదే పని చేస్తే గల్లాబట్టి అడుగుతారు. అదే రిజర్వేషన్ కనుక కంటిన్యూ చేస్తే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 23% తగ్గించింది. ఇదే విధానంలో 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించింది. అప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రభుత్వాన్ని కోర్టు ఈ విధానంలో ఎందుకు వెళ్లారంటూ మందలించింది. ఈ ఒక్కసారికి అనుమతించాలి అని, తర్వాత నిర్వహించబోయే ఎన్నికలకు రిజర్వేషన్లను తేల్చి దాని ప్రకారమే నిర్వహిస్తామని గత ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. కానీ ఆ తర్వాత ఇందుకు అవసరమైన చర్యలను తీసుకోకపోవడం ప్రస్తుత ప్రభుత్వానికి సమస్యగా మారింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖరారు చేయాల్సిన బీసీ రిజర్వేషన్ల అంశంపైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన వకలాభరణం కృష్ణమోహన్ నేతృత్వంలోని పూర్తిస్థాయి డెడికేటెడ్ కమిషన్ బీసీ కమిషన్ కృషి చేస్తోంది. కుల సంఘాలతో పాటు నిపుణులు, ప్రొఫెసర్లతో వరుస సమావేశాలు జరుపుతోంది. మొన్న లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఒక పీపుల్స్ కమిటీతో బీసీ కమిషన్ కొన్ని చర్చలు చేసింది. వాళ్ళందరూ ఒకే లైన్లో ఉన్నారు. కుల గణన, అన్ని కులాల యొక్క జనాభాని లెక్కించి అప్పుడు ఎలక్షన్స్ పెట్టాలి అని. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే ఇందుకు సంబంధించిన పలు అంశాలను సీఎంతోనూ చర్చించి ఒక నివేదికను సిద్ధం చేయబోతున్నట్టు సమాచారం. ఆగస్టులో ప్రస్తుత బీసీ కమిషన్ పదవీకాలం ముగుస్తుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్నే కొనసాగిస్తుందా లేక కొత్త కమిషన్ను నియమిస్తుందా అన్నది తెలియాల్సి ఉన్నది.